ఫస్ట్ స్టార్టింగ్ లో చెయ్యి ఎవరో నాకు తెలీదు. ఏం పేరమ్మా మీ పేరు? షేక్ నాగూర్బి నా పేరు. ఏంటి ఫస్ట్ స్టార్టింగ్ లో చెయ్యి ఎవరో నాకు తెలీదు. చెయ్యికే వేసాను, వైఎస్ గారు అనుకునే వేసాను. తర్వాత వైఎస్ గారు చచ్చిపోయినాక ఎవరికి వేయాలో తెలియక నేను సైకిల్ వేసా. ఏ మేలు చేయలేదు. మా కాగితాలన్నీ తీసుకెళ్లి చెత్త గుంతులో పడేశారు. చెత్త గుంతులో పడేశారు. మా అన్న వస్తానే నాకు పింఛన్ వచ్చింది, ఇంటి స్థలం వచ్చింది. ఈ మహానుభావుడు వచ్చి గెలిచాడు, మా స్థలాలు ఆగిపోయినాయి. మీ అన్న ఎవరమ్మా? జగనే. జగన్. జగన్ మా అన్న జగనే. ఏం చేసినా నాకు ఇష్టమే. బాగా చేశారు. అవును, నా జగన్ అన్నే బాగు చేశాడు. చెప్తున్నానుగా, ఇతను వచ్చాడు చచ్చిపోతున్నా జనాభా. ఇల్లు మునిగిపోయింది. ఒక్క రూపాయి బిల్ల ఇచ్చాడండి. ఇచ్చారంటున్నారు కదా, ఎవరికి? అందరికి ఇచ్చారంట. ఇవ్వలేదు. మునిగిపోయిన ప్రతి ఇవ్వలేదు. ఆధార్ కార్డు చెక్ చేసుకోమని చెప్పండి. మాకు ఇవ్వలేదు. ఇక్కడే ఇల్లు ఇక్కడ దాకా నీళ్ళు ఏరియా మొత్తానికి పడలేదు. సగమంతి పడ్డా సగమంతికి ఇవ్వలేదు. అబ్బే ఎవరికి ఇవ్వలేదు డబ్బులు. ఒక్కొక్కళ్ళకి 3 ఏళ్ళకి వచ్చినాయి. అడగండి. ఇక్కడ దాకా ఉంటాయి నీళ్లు. తలుపు వేయడానికి కూడా రాలా. వస్తువులన్నీ బయటకు పోయినాయి. పోయిన వస్తువు నేనేం చూపించాను? ఆ డాబాలో పోయి దాక్కున్నా. కొంతమంది పిలిచారు, కొంతమంది పిలవాలా మాకు. అప్పుడు సహాయ చర్యలు కూడా మీకు ఏం అందలేదా? అది మాత్రం రెండో రోజు తిండి మాత్రం దొరికిందయ్యా. మా జగన్ అన్న కూడా ప్యాకెట్ పంపించారు, బిస్కెట్లు ఎన్ని తిండి బాగానే జరిగింది. ఏదైనా గాని మా అన్న వస్తేనే నాకు పింఛన్ వచ్చింది, నాకు స్థలం వచ్చింది. నువ్వు వచ్చి ఆపేస్తావు నాకు నా స్థలం. నువ్వు గెలిచావు, మా స్థలం మా చేతిలో పెట్టలేదు. ఇంకా ఓటు మీ జగనానికి వేసారా లేకపోతే చంద్రబాబు? ఫస్ట్ స్టార్టింగ్ లో ఆయన చచ్చిపోయారు కదా వైఎస్ గారు. జగన్ అన్న ఏంటో మాకు తెలీదు. సైకిల్ వేసినాక రెండోసారి మా జగన్ అన్న వేసాం. మా జగన్ అన్న వేసినాక నాకు మేలు జరిగింది. నాకు మేలే జరిగింది. జరిగినప్పుడు చంద్రబాబుకి వేసావా జగన్కి వేసావా? ఇప్పుడు జగన్ కేసా చేసుకుంటే నా ఆధార్ కార్డు తీసుకెళ్ళి ఓడిపోయారా? దొంగ ఓట్లు వేసుకొని గెలిచాడని చెప్పండి, ఒప్పుకుంటా. దొంగ ఓట్లు అవన్నీ దొంగ ఓట్లే. కష్టపడి చేయలేదు. మా జగన్ అన్న లేని టయానికి మోసం చేశాడు. మా జగన్ గెలిచాడు చెప్తున్నాను. మోసం చేసింది ఎవరు? చంద్రబాబు. చంద్రబాబే మోసం చేశాడు. అవి ఓట్లని అలా ఆధీనంలో ఉండవు, కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఏరేసి పారేశారు మా జగన్ అన్న ఓట్లు. తీత కుదరదు కమ్మా, తీత కుదరదు కదా. ఈ కేంద్ర ప్రభుత్వం ఎక్కడ కుదురుతుంది? బాక్సులు మార్చేశారు కదా, ఎక్కడ కుదురుతుంది? అలాగా మాకు తిండి కూడా ఎక్కలేదే. మాకు మా అన్న ఓడిపోయాడంటే మేము నమ్మము. మార్చేస్తారు. ఎలాగైనా శాసిస్తా, సంపదను సృష్టిస్తా. ఇగో సారాయి బీర్ తెచ్చి ఇంటి పక్కన ఇక్కడ పక్కన వదిలాడు, ఇంకా సంపుతున్నాడు. సర్వనాశనం చేస్తాడు. వచ్చాడు, సర్వనాశనం అయిపోయిందండి. సర్వనాశనం అయిపోయింది. ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం బాగాలేదంటారు. ఇల్లు మునిగిపోయినా పట్టించుకోలే. ఏంటి మా స్థలం కూడా రాని కూడా చేశాడు మా జగన్ అన్నే. పులి బిడ్డ మా జగన్ అన్న, పులి బిడ్డ. ఎవరేమని అనుకోని నాకు అనవసరం. పులి బిడ్డ గెలవాలి, ఓడిచ్చారు. మా జగన్ అన్న లేని టయానికి ఓడిచ్చారు. బాక్సులు మార్చేశారు, కాగితాలు తీసేసి బయట పడేశారు. మేమన్నీ చూసాం. ఎక్కడ ఖాళీ స్థలంలో పడేశారు. ఎవరికైనా రోషం రాని నాకు అనవసరం. మా అన్న గెలిచాడు. మా అన్న మనసులో చూడండి, మా మనసులో గెలిచాడు. సరే అమ్మా, ఈసారి మళ్ళీ ఆ పులిబిడ్డ రావాలి. సరే.